మీ మీద ఆధారపడి 2000 మంది వర్కర్స్ బ్రతుకుతున్నారు మేడం. అది ఒక్కసారి ఆలోచించండి మేడం. అలేఖ్య కొడుకు లోపలున్నాడా? అలేఖ్య కొడుకు లోపలున్నాడా? అమ్మ అరుంధతి, అమ్మ అరుంధతి. నువ్వు అలేఖ్య కొడుకువా? నువ్వు అలేఖ్య కొడుకువా? నువ్వు అలేఖ్య కొడుకువా? చెప్తా, నువ్వు అలేఖ్య కొడుకువా? అమ్మ అరుంధతి, అమ్మ అరుంధతి, నేనేనమ్మా. అమ్మ అరుంధతి. మేడం ఆగండి మేడం, నా మాట వినండి మేడం, ప్లీజ్. అమ్మ మేడం మేడం అమ్మ అరుంధతి, మేడం బాబా అరుంధతి, నేనమ్మా చెప్పేది. మేడం నా మాట వినమ్మా. మేడం ఆగమ్మా. ఆగండి మేడం. ఆగమ్మా. మేడం మేడం. నువ్వు అలేఖ్య కొడుకు కదా, నిన్నేం చేస్తానో చూడు. పడేస్తాను, కింద పడేస్తాను. చెప్పండి మేడం, పడేస్తాను. చెప్పండి మేడం, జరుగు మేడం. పడేస్తాను, పడేస్తాను. జరుగు. నేనేం చేస్తానో చూడండి. నేను తలుపు తెరవను. అలేఖ్య కొడుకు ఏం చేస్తానో చూడండి. నేను తలుపు తెరవను. అరుంధతి తలుపు తీయమ్మా. అరుంధతి తలుపు తీయమ్మా. బాబు ఏం చేయదమ్మా. తలుపు తీయమ్మా. అరుంధతి తలుపు తీయమ్మా. అరుంధతి బాబుని తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది. బాబుని ఏం చేస్తుందని భయంగా ఉంది. మనం ఎలాగైనా అరుంధతి నుంచి బాబుని కాపాడాలి. ముందు మీరు బయటికి వెళ్ళి నిచ్చెన వేసుకుని అరుంధతి ఏం చేస్తుందో చూడండి. అలాగే సార్. అమ్మ అరుంధతి, అమ్మ అరుంధతి. అమ్మ అరుంధతి తెలుసు అమ్మా. ఇక్కడ ఎవరు లేరురా? అయితే కిందికి వచ్చారా? అమ్మ అరుంధతి తెలుసు అమ్మా. సార్ అమ్మా. బాబు అరుంధతి మేడం ఇద్దరు కనిపించట్లేదు సార్. సార్ మనం తొందరగా ఏదో ఒకటి చేయకపోతే అరుంధతి మేడం బాబుని ఏమైనా చేయొచ్చు.
అంకుల్ పాపం బాబు కాకలేస్తుంటే పాలిచ్చాను అంకుల్. మేడం బాబుని ఇలా ఇవ్వండి. అంకుల్ నాకు ఈ బాబు చాలా నచ్చాడు. వీణ్ణి అలేఖ్యకి ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను. అంకుల్ వాడు చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. ఇక నుంచి వీడిని నా గుండెల మీద పడుకోబెట్టుకుంటాను. మా ఇద్దరికి ఒక స్పెషల్ రూమ్ ఇవ్వండి. అలాగేనమ్మా. ఇప్పుడు మనం ఒక చోటుకు వెళ్తున్నాం. అంతవరకు బాబు నీలాంబర్ దగ్గర ఉంటాడు. వచ్చాక నీ దగ్గరే ఉంటాడు. అలాగే అంకుల్. సార్ ఎక్కడికి సార్? మనం ఆ అలేఖ్యని చావు అంచుల దాకా తీసుకువెళ్ళాం కదా, ఆ అలేఖ్యని దెబ్బ కొట్టినట్టే ఇప్పుడు ఆ ఐశ్వర్యని కూడా దెబ్బ కొట్టాలి. అందుకే అక్కడికి వెళుతున్నాం. అలాగే సార్, మీరు వెళ్ళండి సార్. అంతవరకు నేను బాబుని చూసుకుంటాను. అమ్మా అరుంధతి, పదమ్మా. అంకుల్ అంకుల్ అక్కడ నేను ఆడుకోవడానికి ఏమిస్తారు? అక్కడ నువ్వు వాడుకోవడానికి ఐఎస్ కంపెనీని ఇస్తానమ్మా. పెద్ద కంపెనీ. నిజంగానా? అయితే ఐఎస్ కంపెనీకి వెళ్ళాలి కదా, ఎంచక్కా కంపెనీలో ఆడుకోవాలి కదా. ఈ డ్రెస్ బాగాలేదు, మంచిది వేరే డ్రెస్ వేసుకుంటాను. అలాగేనమ్మా, తొందరగా రా. గేటు ముందు కారా పేరండి.
నేను కొడతాను. అలాగే ఆ బోర్డు కింద పడేయండిరా. తొందరగా పడేయండి, తొందరగా పడేయండి, తొందరగా పడేయండి. భలే భలే భలే. రాడేలేదురా. ఇదిగోండి సార్. అమ్మా అరుంధతి, బాగుందా? బాగుంటేనా? ఇంక చాలే అమ్మ. లోపలికి వెళ్తున్నా రాము. హర్షవర్ధన్, ఒకసారి లోపలికి రా. ఓకే సార్. సార్ కూర్చో. ఈ లిస్ట్ లో ఉన్న పెండింగ్ చెక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసి ఎస్ సార్. అదే మ్యాటర్ ఐశ్వర్య మేడం కి మెయిల్ పెట్టు. అలాగే సార్. ఠాగూర్ గారు, మీరు సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చారు? మీరేంటి ఇలా కత్తిసరటం ఏంటండి? అందులోనూ ఈ అరుంధతిని ఈ పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నాకేం అర్థం కావట్లేదు. అరుంధతి ఎవరో కాదు, నా కన్న కూతురు. అరుంధతి మీ కన్న కూతురేంటి? ఓ ధనుంజయరావు చనిపోతూ వాడి స్వార్థం కోసం అలేఖ్య నా కూతురని చెప్పి చచ్చాడు. అరుంధతి నా కన్న కూతురు ఎలా అయిందో ఇప్పుడు డీటెయిల్డ్గా నీకు తెలుస్తుంది. సరే, ముందు కూర్చోండి. ఖచ్చితంగా కూర్చుంటాను. ఈ ఐఎస్ కంపెనీ కుర్చీలో కూర్చోడానికే వచ్చాను. అమ్మా అరుంధతి, రామ్. అరుంధతి, ఈ కుర్చీ ఇదేనమ్మా. కూర్చోమ్మా. ఠాగూర్ గారు, వాట్ ఈస్ దిస్? ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య కూర్చోవాల్సిన కుర్చీ అది. ఇది అరుంధతి సీటు కాబట్టి అరుంధతి ఇక్కడ కూర్చుంది. మొదటి నుంచి ఈ కుర్చీ అరుంధతిదే. మధ్యలో ఐశ్వర్య వచ్చి దీన్ని ఆక్రమించింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ కుర్చీలో అరుంధతిని కూర్చోబెట్టారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ రోజు నుంచి ఈ ఐఎస్ కంపెనీ నాది, అంటే నా కూతురు అరుంధతిది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇది ఐశ్వర్య కంపెనీ. అరుంధతి అన్యాయంగా ఈ కంపెనీని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే చివరికి అలేఖ్య ఐశ్వర్యకు వచ్చేలా చేసింది.
అలా చేసినందుకే అలేఖ్య బ్రతుకు ఎండమావేయింది. ఇక నీ పెళ్ళాం బ్రతుకు కుడితిలో పడ్డ ఎలకలా చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఠాగూర్ గారు, ఏంటి న్యూసెన్స్? మీ కూతుర్ని తీసుకుని బయటికి పోండి. నమ్మక ద్రోహి, నా కూతురు దగ్గర పనిచేస్తూ నా కూతురికి వెన్నుపోటు పొడిచి ఆ ఆలేఖ్యతో చేతులు కలుపుతావా? ఇదే కంపెనీలో మేనేజర్కి వెనకబడతావా? నిన్నతో చంపేయ ఇడియట్. హర్షవర్ధన్, ఠాగూర్ గారు, ఏంటి దౌర్జన్యం? ఈ కంపెనీ మీ అరుంధతి అయితే కోర్టులో కేసేసుకోండి. అంతేగాని ఇక్కడ గొడవ చేయొద్దు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఠాగూర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అలా చేస్తే మాఫియా వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. నువ్వు కూడా ముంబైలో మాఫియా వాళ్ళతో కలిసి పనిచేసిన వాడే కదా. మాఫియా వాళ్ళ రూల్స్ ఏంటో తెలుసు కదా. నువ్వు ఒకప్పుడు వాళ్ళతో చేతులు కలిపి నీ భార్యకి యాంటీగా పనిచేసిన వాడివే కదా. చివరికి నీ భార్యను చంపించాలనే ప్రయత్నం కూడా చేసావు కదా. పోనీ పని, నువ్వు నాతో చేతులు కలిపి నీ భార్యని అలేఖ్యని కలిసి జరపకూడదు. నీకు ఈ కంపెనీలో వాటా ఇస్తాను. మంచిగా మారి మనిషిలా బ్రతుకుతున్నాను. నీలా రాక్షసుల్లా ప్రవర్తించి పశువుగా మారలేను. భలే కాల్చాను, భలే కాల్చాను. హాయ్. ఆ రివాల్వర్ ఎలా ఉంది? నేను ఇవ్వను. ఇవ్వమ్మా, చెప్తున్నాడు కదా. హర్షవర్ధన్, ఇంకెప్పుడు మీరెవ్వరూ ఈ దరిదాపులకు రావద్దు. వస్తే ఇలాగే నా కూతురి చేత కాల్పించేస్తాను. వీళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ పడండి రా. అలాగే సార్. సార్, అంకుల్ అంకుల్, నాకెవరినైనా చంపాలని ఉంది అంకుల్. అంకుల్, నా చేతి ఎవరినైనా చంపించండి అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా అరుంధతి, తొందరలో నేను ఈ కోరిక తీరుతుందమ్మా. నీ చేతిలో చాలా మంది చేస్తారమ్మా. మరేం పర్వాలేదు. పెయిన్ తగ్గడానికి పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. తగ్గిపోతుంది. Dishu!
సంతోష్ గారికి ఎలా ఉంది? చూడండి, ఇప్పుడే లోపల ఉన్న బుల్లెట్ని బయటికి తీస్తున్నాం. వాటిని బయటికి తీసేదాకా ఏ విషయం చెప్పలేం. అర్జెంటుగా ఈ విషయం ఐశ్వర్య మేడం గారికి చెప్పాలి. చెప్తే ఎంత కంగారు పడతారో ఏంటో, కానీ చెప్పక తప్పదు. హర్షవర్ధన్, ఎలా ఉన్నావు? మేడం, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటి హర్షవర్ధన్, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అవును మేడం, సంతోష్ గారికి చాలా సీరియస్గా ఉంది. చావు బతుకుల మధ్య ఉన్నారు మేడం. ఏంటి హర్షవర్ధన్, మా బావకి ఏమైంది? అసలు ఏం జరిగింది? అది ఆ అరుంధతి మేడం సంతోష్ గారిని రివాల్వర్తో కాల్చింది మేడం. అరుంధతి మా బావని కాల్చడం ఏంటి హర్షవర్ధన్? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మేడం, ఆ అరుంధతి ఎవరో కాదు మేడం, ఆ ఠాగూర్ గారి కూతురట. ఉదయాన్నే అరుంధతిని తీసుకుని ఆ ఠాగూర్ మన కంపెనీకి వచ్చాడు మేడం. ఏంటి హర్షవర్ధన్, ఆ ఠాగూర్ మన కంపెనీని స్వాధీనం చేసుకున్నాడా? అవును మేడం. సరే హర్షవర్ధన్, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. నేను వచ్చే వరకు మా బావని చాలా జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. భగవంతుడా, ఎంత పని చేసావయ్యా! మా బావకి ఏం కాకుండా చూడు, ఏం కాకుండా చూడు. నేను ఇప్పుడు అర్జెంటుగా మా బావని చూడాలి. హలో హలో, ఎవరు? హలో, చెప్పండి. అదిగో ఐశ్వర్య, అదిగో ఐశ్వర్య. చచ్చిపోయింది ఐశ్వర్య, చచ్చిపోయింది ఐశ్వర్య, చచ్చిపోయింది. ఐశ్వర్య చచ్చిపోయింది, ఐశ్వర్య చచ్చిపోయింది, ఐశ్వర్య చచ్చిపోయింది. గడ్డవంకల్, నేను ఐశ్వర్యని చంపేశాను. అమ్మా అరుంధతి, ఇక మనం ఇంటికి వెళ్దాం పదమ్మా. నేను రాను అంకుల్, నేను రాను.
నేను ఈ కుర్చీలోనే కూర్చుంటాను. ఈ కుర్చీని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. ఈ కుర్చీ అంటే నాకు చాలా ఇష్టం. చూడు ఈ కుర్చీ ఎంత బాగుందో. నేను కుర్చీని వదిలిపెట్టి ఎక్కడికి రాను అంకుల్, రాను రాను రాను. అమ్మా అరుంధతి, ఈ కుర్చీ మీద నువ్వెంత మమకారం పెంచుకున్నావమ్మా. నువ్వు డెవలప్ చేసిన ఈ కంపెనీని ఐశ్వర్యకు వెళ్ళేలా చేసింది ఆ లేఖ్య. అది నువ్వు తట్టుకోలేకపోయావు. నీకు తెలియకుండానే నీ ముఖంలో ఆ బాధ చాలా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. అంకుల్ ఇది నా కుర్చీ అంకుల్, నా బంగారు కుర్చీ. ఇది ఎప్పటికీ నాదే అంకుల్. నీదేనమ్మా, ఈ కుర్చీ శాశ్వతంగా నీదే. ఎవరైనా ఈ కుర్చీ జోలికి వస్తే ఈ ఠాగూర్ వాళ్ళని అడ్డంగా నరికేస్తాడు. నా కూతురు కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ ఠాగూర్కు ముఖ్యం. నా కూతురుని మళ్ళీ మామూలు మనిషి చేస్తాను. ఎవరు ఊహించిన విధంగా ఎదిగేలా చేస్తాను. అప్పటి వరకు ఈ ఠాగూర్కు విశ్రాంతి అనేది లేదు. ఎస్ మేడం. సంతోష్ అని బుల్లెట్ తగిలిన విక్టిమ్. 1 minute. ఐసీలో ఉన్నాడు మేడం. థ్యాంక్ యూ. హర్షవర్ధన్, మా బావకి ఎలా ఉంది? సంతోష్ గారిని ప్రెసెంట్ ఇప్పుడు ఐసీయూలో పెట్టారు మేడం. ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు మేడం. అయ్యో అయ్యో భగవంతుడా, మా బావకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయ్యో మేడం, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేడం. అది కాదు హర్షవర్ధన్, ఒకప్పుడు మా బావ నా విషయంలో చాలా క్రూరంగా ఉండేవాడు, ఘోరమైన పనులు చేసేవాడు. కానీ ఇప్పుడెంతో మారిపోయి నాకు కొండంత అండయ్యాడు. నిద్రలో కూడా ఐఎస్ కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు బావకి ఎలాంటి పరిస్థితి రావడం నేను తట్టుకోలేకపోతున్నాను హర్షవర్ధన్, తట్టుకోలేకపోతున్నాను. హర్షవర్ధన్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు తెలియని విషయాల్ని కూడా మా బావ తెలుసుకున్నాడు. ఈ రోజు ఇన్ని దేశాల్లో మన కంపెనీ రన్ చేయడానికి సగం బలం మా బావ ఉన్నాడనే. ఇప్పుడు ఫ్రాన్స్ లోని నాన్సీలో కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలన్నది మా బావ మొండి పట్టుదలే. ఒకప్పుడు ఇలాంటి భర్త దొరకడం నా దురదృష్టం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా బావ లాంటి భర్త దొరకడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.
అలాంటి అలాంటి ఈ టైంలో అలాంటి ఈ టైంలో ఇలా జరగడం చాలా దారుణం హర్షవర్ధన్. ఇప్పుడు ఇప్పుడు నా సంతోష్ నా పక్కన లేకపోతే ఈ ఐశ్వర్య జీవితం ఇక శూన్యమే హర్షవర్ధన్, శూన్యమే. మా బావ బ్రతకాలి హర్షవర్ధన్, మా బావ బ్రతకాలి. బావా బావా డాక్టర్, వీఆర్ సారీ ఐశ్వర్య గారు, మీ హస్బెండ్కి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. మా బావకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? నిన్న ఆయన బాడీలో ఒక బుల్లెట్ని తీసాం మేడం. ఇంకో బుల్లెట్ తీసే లోపల బీపీ చాలా డౌన్ అయిపోయింది. ఆ టైంలో ఇంకొక బుల్లెట్ని తీయడం చాలా డేంజర్. ఆయన బీపీ కండిషన్ చెక్ చేసి ఆయన బాడీలో ఉన్న రెండో బుల్లెట్ని తీస్తాం. అప్పటిదాకా ఏ విషయం చెప్పలేం మేడం. అయ్యో, సారీ మేడం, బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. కండిషన్ కొద్దిగా సీరియస్గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. అయ్యో అయ్యో. ఏంటసే గారు, ఆ ఠాగూర్ మా మేనేజర్ ని కాల్చిన, ఆ ఠాగూర్ కూతురు మా హస్బెండ్ ని కాల్చి మా ఐఎస్ కంపెనీలో తిష్ట వేసిన, ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదేంటి? మేడం, ఆ ఠాగూర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు మేడం. తన కూతురికి పిచ్చి పట్టింది కాబట్టి తెలియక కాల్చింది అంటున్నాడు మేడం. అసలు మీ కంపెనీ వైపు వెళ్ళడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతుంటే ఇక యాక్షన్ ఏం తీసుకుంటాం మేడం? అంటే ఆ ఠాగూర్ ఒక మాఫియా వాడని, వాడి కూతురు చట్టాన్ని చేతిలోకి తీసుకుని మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయితే ఆ ఠాగూర్ సంగతి నేనే చూస్తాను. మేడం, ఇలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు మేడం. అవును మేడం, ఆ ఠాగూర్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఇదంతా చేస్తున్నాడు మేడం. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు మేడం. ఏం చేస్తాడో నేను చూస్తాను. మేడం,
లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎంత ధైర్యం రా మీకు? నా కంపెనీలోకి నన్ను అడుగు పెట్టద్దంటారా? తప్పండి. ఠాగూర్ గారు మేడంని లోపలికి రమ్మన్నారు. వెళ్ళు.